మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ పోచారం పరిధిలోని సంస్కృతి టౌన్షిప్లో స్కేటింగ్ ట్రాక్ నిర్మాణానికి పీసీసీ వైస్ ప్రెసిడెంట్, టీసీసీ ప్రెసిడెంట్ వజ్రేష్ యాదవ్ ఘనంగా భూమి పూజ నిర్వహించారు. టౌన్షిప్ కమిటీ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. టౌన్షిప్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ మరియు ఇతర సభ్యుల సమన్వయంతో హెచ్ఎండీ అధికారుల నుంచి అనుమతులు సాధించి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రతినిధులు మధ్యతరగతి ప్రజలు తమ జీవితకాల సంపాదనతో ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేశారని, వారి ఆస్తుల విలువ పెరగాలన్నా, కుటుంబాలకు రక్షణ ఉండాలన్నా పూర్తిస్థాయి గేటెడ్ కమ్యూనిటీ సౌకర్యాలు అవసరమని పేర్కొన్నారు. హెచ్ఎండీఏ మరియు హౌసింగ్ బోర్డు అధికారులతో సంప్రదింపులు జరిపి టౌన్షిప్ను అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, త్వరలోనే కాలనీ వాసులు ఆశించిన శుభపరిణామాలు చూడబోతున్నామని నేతలు తెలిపారు. కాలనీ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ స్వార్థపూరిత రాజకీయాలకు తావు లేకుండా అందరూ కలిసికట్టుగా టౌన్షిప్ అభివృద్ధికి తోడ్పడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి టౌన్షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, సెక్రటరీ ఇందిరా ప్రియదర్శిని, మాజీ అధ్యక్షుడు బద్దం వెంకటరెడ్డి, రాజేశ్వరరెడ్డి, పవన్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు కొద్దిగా శ్రీనివాస్ రెడ్డి గారు నేను వెనకాల అటు గురుతావు. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాష్టందారయదాం ధ్రువం. ఓం భద్రం కర్ణే విష్ణుయామదేవాః, భద్రం పశ్యేమాక్షవర్యచిత్రాः, స్థిరైరంగైః తుష్టువాగుంతుస్తనోభిः, సుషేమదేవజితం జదాయుः, స్తనజేంద్రో రుద్రస్రవాः, షణ్ణజేంద్ర బృహస్పతిః, షణ్ణా విష్ణురుక్రమः, నమో బ్రహ్మణే నమస్తే వాయో, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, తన్నా భవతు తద్భక్తారమవతు, అవతు మాం అవతు భక్తారం. ఒక్క నిమిషం హిరణ్యగర్భగర్భస్థం మేమ బీజం విభావతో అనంత పుణ్యఫలరం మదస్యాంతిం ప్రయచ్చ మే హిరణ్యపాత్రం మధు పూర్ణం దరాతి మదవ్యోసానీతి ఏకన జై శ్రీ భూమహాలక్ష్మీ అమ్మవారికి పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం మస్తినాథ ప్రబోధిని. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. సత్యం వరిష్యామి తన్మా భవతు తద్భక్తారమవతు, అవతు మాం అవతు భక్తారం. వేదగం సర్వం తద్భూతం మెచ్చ భవ్యం ఉదామృతత్వశేషానః హిరణ్యేన తిరోహతి ఏతావానస్య మహిమా సభకు వచ్చేసినటువంటి వజ్రేష్ యాదవ్ గారు, ఈ యొక్క భూమి పూజ కార్యక్రమం విజయవంతం జరిగినందుకు సంతోషం. ఈ యొక్క సింగపూర్ టౌన్షిప్ 2003లో స్టార్ట్ అయ్యి 2005 వరకు 2 ఇయర్లను కంప్లీట్ చేయడం జరిగింది. 2005 నుంచి 2009 వరకు కూడా మాకు సదుపాయాలు, హౌసింగ్ బోర్డు ఇస్తానన్నటువంటి సదుపాయాలు, గేటెడ్ కమ్యూనిటీ కానీ, షాపింగ్ కాంప్లెక్స్ కానీ, హెల్త్ సెంటర్ కానీ 2009 నుంచి 2025-26 వరకు కూడా మాకు ఇవ్వలేదు. ఎన్ని కమిటీలు వచ్చినాయి, వస్తున్నాయి, పోతున్నాయి. 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, అస్సలు పట్టించుకునే లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాయకులు, చిన్న నాయకులు ఒక గేటుని 4 గేట్లుగా విభజించి ఈ టౌన్షిప్ని అన్ని విధాలుగా నాశనం చేసిండ్రు. 2025-26 తర్వాత సెక్రటరీ గారు సత్యనారాయణ గారు వైస్ ప్రెసిడెంట్,
గేటెడ్ కమ్యూనిటీ గురించి దాదాపు 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. దాన్ని మా దృష్టికి, కాంగ్రెస్ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ కూడా తెలియజేయడం జరిగింది. ఎంత త్వరలోనైనా మా గవర్నమెంట్లో తప్పకుండా గేటెడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, షాపింగ్ కాంప్లెక్స్ తప్పకుండా సదుపాయాలు కల్పిస్తామని కూడా వజ్రేష్ యాదవ్ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్లో తప్పకుండా ఇవన్నీ తీసుకురావాలంటే సహాశక్తుల మేము ప్రయత్నం చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఇందిరా ప్రియదర్శిని, సంస్కృతి టౌన్షిప్ సెక్రటరీని. ఇది పోచారం మున్సిపాలిటీ కింద అండ్ మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్ కింద వస్తుంది. మేము 20 ఏళ్ల నుంచి ఎమ్యూనిటీల గురించి ట్రై చేస్తూ ఉంటే రీసెంట్గా గౌతమ్ గారు మాకు ఈ U4లో స్కేటింగ్ ట్రాక్కి పర్మిషన్ ఇచ్చారు. అలాగే క్లబ్ హౌస్లో టెంపరీ షాప్స్కి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మేము ఎన్నాళ్ళ నుంచి అయితే మా బ్లాక్స్లో వాటిలో ఉన్నాయో కమర్షియల్స్ అవన్నీ మేము టెంపరీ షాప్స్గా పెట్టుకొని అవి మూవ్ చేసుకుంటాము. అలానే మా పర్మనెంట్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా 20 ఏళ్లుగా గేటెడ్ కమ్యూనిటీ ఏదైతే పెండింగ్లో ఉందో అది కూడా చివరి దశలో ఉంది. గవర్నమెంట్ నుంచి కూడా మనకి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతున్నాయి. తోటకూర వజ్రేష్ యాదవ్ గారు మనకి DCC ప్రెసిడెంట్గా, TPCC వైస్ ప్రెసిడెంట్గా కూడా చాలా సహాయ సహకారాలు చేస్తున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మన గేటెడ్ కమ్యూనిటీ వస్తుంది అని, ఈ ఎమ్యూనిటీస్ అన్నీ తొందరగా అయిపోతాయని మేము చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాము. థ్యాంక్ యూ. సంస్కృతి టౌన్షిప్ వాసులందరికీ, ఇక్కడికి అటెండ్ అయిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా ఇక్కడ ఈరోజు మనము స్కేటింగ్ ట్రాక్ భూమి పూజ కార్యక్రమానికి శ్రీ వజ్రేష్ యాదవ్ గారి ద్వారా భూమి పూజ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఈ ట్రాక్ యాక్చువల్గా రావడానికి కారణమే PCC వైస్ ప్రెసిడెంట్, DCC ప్రెసిడెంట్ అయిన వజ్రేష్ యాదవ్ గారు. ఆయన HMDAతోని మన సెక్రటరీ గారు, మన వైస్ ప్రెసిడెంట్ గారు వీళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న పిల్లలకున్న అవసరాల గురించి పూర్తి స్థాయిలో వాళ్ళకు వివరించి పర్మిషన్లు తీసుకురావడం జరిగింది. మా కాలనీ వాసులందరి తరఫున ముఖ్యంగా వజ్రేష్ యాదవ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే కాలనీ వాసులందరికీ నా చిన్న విన్నపం ఏంటంటే, ఇక్కడ మేజర్గా ఉన్నది మధ్యతరగతి వాసులు. పైసా కూడబెట్టుకొని ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కొని వాటి వాల్యూలు పెరుగుతాయి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పెద్దవాళ్ళకి రక్షణ ఉంటుందని గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి ఇక్కడ కొనుక్కున్నాము. కానీ మన దాంట్లో కొందరు స్వార్థపరులు పక్కనున్న రియల్ ఎస్టేట్ వాళ్ళకి సహకరించుకుంటూ మన గేటెడ్ కమ్యూనిటీకి తూట్లు పుడుస్తూ ఉన్నారు. అది అర్థం చేసుకోకుండా కొందరు ఓనర్లు వాళ్ళ ట్రాప్లో పడి మనము మిస్ అవ్వద్దు. మనం గేటెడ్ కమ్యూనిటీ కోసం ఫైట్ చేద్దాము. మనందరి రక్షణ గేటెడ్ కమ్యూనిటీ ద్వారా ఈజీ అవుతుంది. మన పెద్దవాళ్ళు ప్రశాంతంగా ఉండాలన్నా, మన పిల్లలకు భవిష్యత్తు ఉండాలన్నా, మన ఆస్తులకు, మన ఫ్లాట్లకు విలువ రావాలన్నా గేటెడ్ కమ్యూనిటీ ద్వారా సాధ్యమవుతుంది. మన వైస్ ప్రెసిడెంట్ గారు, మన సెక్రటరీ ఇందిరా ప్రియదర్శిని గారు HMD అధికారులతోని, హౌసింగ్ బోర్డు అధికారులతోని మాట్లాడుతూ గవర్నమెంట్ను సమన్వయం చేసుకుంటూ గేటెడ్ కమ్యూనిటీని సాధించడానికి ఆల్మోస్ట్ మనం రీచ్ అయ్యాము. అతి తొందరలో కాలనీవాసులందరూ కూడా ఈ శుభ పరిణామాన్ని కల్లారా చూస్తారు. అప్పుడైనా మనము పూర్తి స్థాయిలో మేల్కొని మనకు మంచి చేసే వాళ్లకు మనం సహకరించాలని అందరికీ వేడుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన సంస్కృతి టౌన్షిప్లో U4 యూటిలిటీ ఏరియా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఎమ్యూనిటీస్కి ఎన్నో ఇబ్బందులతో ఎమ్యూనిటీస్ రాకుండా ఈరోజు టౌన్షిప్ వాసులంతా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో మనం ఈరోజు U4 అనే యూటిలిటీ ఏరియాలో స్కేటింగ్ ట్రాక్ కోసం హౌసింగ్ బోర్డు పర్మిషన్తో ఈరోజు తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, TPCC వైస్ ప్రెసిడెంట్, DCC ప్రెసిడెంట్ ఈరోజు భూమి పూజ చేశారు. దీని సందర్భంగా ఈరోజు ఇదే ఎమ్యూనిటీతో ఇదే U4 యూటిలిటీ ఏరియా కాకుండా అలాగే మిగిలిన యూటిలిటీ ఏరియాల్లో కూడా మనం అనుకున్న ఎమ్యూనిటీస్ అన్నీ సాధించాలని, ఇదే దిశగా గేటెడ్ కోసం కూడా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. గేటెడ్ కోసం కూడా మనం అందరం కలిసికట్టుగా దీనికోసం ప్రయత్నించి ఎలాగైనా గేటెడ్ కూడా సాకారం చేసుకోవాలని చెప్పి అందరికీ చెప్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.